దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 50 ఏళ్ల క్రితం సాహసోపేతంగా మునుసబు కరణాల వ్యవస్థను రద్దు చేసినప్పుడు అంతా ఆనందించారు. కానీ ప్రస్తుత గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఆ మునుసబు కరణాల వ్యవస్థే మేలనిపించేంతగా దిగజారింది. మొత్తం రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం పీడన వ్యవస్థగా మారిందన్నది అందరూ గుర్తించే వాస్తవం. దీనికి 90% అధికారులే బాధ్యులు. ప్రతి సోమవారం కలెక్టర్లు జరిపే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చే సమస్యల్లో అత్యధికం రెవెన్యూ సమస్యలే. కలెక్టర్లు తగు పరిష్కారం కోసం అంటూ ఎండార్స్మెంట్ ఇవ్వడం తప్ప వాటికి శాశ్వత పరిష్కారం లేకుండా పోతోంది. క్షేత్రస్థాయిలో జేసీ, ఆర్డీఓలు క్రియాశీలకంగా లేక వీటికి పరిష్కారం లభించటం లేదు. వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన సమస్యలపై తహసీల్దారు సరైన శ్రద్ధ చూపకుండా ఆర్ఐ, వీఆర్ఓ, సర్వేయర్ల రిపోర్టర్లపై ఆధారపడటం కూడా ఆ సమస్యలు అపరిష్కృతంగా ఉండటానికి ప్రధాన కారణం. చాలా మంది వీఆర్ఓలు, సర్వేయర్లు పనికి ఒక రేటు చెప్పి అవి చెల్లిస్తేనే ఆ పని జరిగేలా చూస్తున్నారు. లేకుంటే ఏదో కారణం చెప్పి దరఖాస్తును ఆన్లైన్లో తిరస్కరిస్తారు. ఆన్లైన్లో తమ పేరు లేకపోతే భూమిపై హక్కు కోల్పోతామని భయపడి రైతులు ఎంతో కొంత ముట్ట చెప్పి పని కానిచ్చుకుంటున్నారు. తప్పుగా నమోదైన చిన్న పేరు సవరించడానికి కూడా జేసీ దాకా వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. వీఆర్ఓ, సర్వేయర్, తహసీల్దార్లదే రాజ్యం. రాష్ట్రంలోనూ భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులో ముగింపు పలికిస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతోంది. ఎట్టకేలకు డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి. అడంగల్లో యజమాని, అనుభవదారు పేర్ల మార్పు గురించిన సమస్య ప్రధానంగా 2 రకాలు. 1, కుటుంబ యజమాని చనిపోయినప్పుడు వారి వారసుల పేర్లు చేర్చడం. 2, ఎవరైనా ఒక వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేసినప్పుడు కొనుగోలుదారు పేరు అడంగల్లో చేర్చి వారికి పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఈ విధంగా సక్రమంగా అడంగల్లో పేర్లు చేర్చడం వల్ల రైతులు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు పొందడానికి, పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి, పంట నష్టపరిహారం, బీమా పరిహారం పొందడానికి వీలవుతుంది. సర్వే నెంబర్లతో సమస్యలు ముఖ్యంగా 3 రకాలు. 1, కుటుంబ యజమాని చనిపోయినప్పుడు వారి వారసులు భూములు పంచుకున్నప్పుడు కాగితాల్లో రాసుకున్న విధంగా కాక భూమిపై వేరే సర్వే నెంబర్లో వాస్తవంగా సాగు చేసుకోవడం. 2, అలాగే ఒక రైతు సర్వే నెంబర్ 10/2 భూమి కొన్నట్టుగా దస్తావేజులో ఉండి వాస్తవంగా భూమిపై 10/5లో అనుభవంలో ఉండటం. ఒక రైతు దస్తావేజులో సర్వే నెంబర్ 25 అని రాసుకొని వాస్తవంగా ఆ భూమికి దూరంగా ఉన్న సర్వే నెంబర్ 55లో అనుభవంలో ఉండటం. ఈ 3 సందర్భాలలో తహసీల్దార్లు సవరణ దస్తావేజు రాసుకురమ్మని రైతులకు సూచిస్తున్నారు. భూములు అమ్మిన వారు చాలా కాలం క్రితం మరణించి ఉంటారు. వారి వారసుల వద్దకు వెళ్లి సవరణ దస్తావేజు రాయమంటే వారు నిరాకరించవచ్చు, లేదా ప్రస్తుత భూముల ధరను బట్టి సొమ్ములు డిమాండ్ చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో సవరణ దస్తావేజు లేకుండానే తహసీల్దార్లు క్షేత్ర పరిశీలన చేసి సరిహద్దు రైతులు, గ్రామస్తుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని ప్రస్తుత అనుభవంలో ఉన్న సర్వే నెంబర్ను నిర్ధారిస్తూ వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసి అడంగల్లో మార్పులు చేయవచ్చు. అలా జారీ చేసిన ఉత్తర్వులు శాశ్వత రికార్డుగా భద్రపరిస్తే భవిష్యత్తులో వివాదాలకు తావుండదు. ఈ సర్వే నెంబర్ల తేడాల సమస్యపై కూడా ప్రభుత్వ స్థాయిలో నిబంధనలు తయారు చేసి తహసీల్దార్లకు స్పష్టమైన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తే ఇలాంటి సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. ఈనాము భూముల విషయానికి వస్తే ఈ విషయంలో 1956లోనే ప్రభుత్వం చట్టం చేసి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. దేవస్థానం, దేవుని పేరుతో ఉన్న సర్వీసు ఈనాములు తప్ప మిగిలిన గ్రామ సర్వీస్ ఈనాములను రైతువారి భూములుగా పరిగణించి మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇమ్మంటే వాటి అమలులో కూడా అలసత్వం, విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఇక చుక్కల భూముల విషయమై 2017లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి వాటికి పాసపుస్తకాల జారీకి విధి విధానాలు జారీ చేసింది. 2022లో వైసీపీ ప్రభుత్వంలో సీసీఎల్గా ఉన్న సాయి ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయి రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. 22A నిషేధ భూములు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, దేవాదాయ శాఖ వారు కొన్ని సర్వే నెంబర్లను గ్రామాల వారీగా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. అలా పంపినప్పుడు సబ్ డివిజన్లు పేర్కొనకుండా పూర్తి సర్వే నెంబర్ పంపటం వల్ల ఆ సర్వే నెంబర్లలో మిగిలిన రైతులు భూములను అవసరాలకు అమ్ముకోలేక 2015 నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు.
రెవెన్యూ దేవాదాయ శాఖ ఆ తప్పులు సవరించకుండా రైతులను తమ కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు లేని అధికారాన్ని కట్టబెట్టుకుని 2011లో రెవెన్యూ రికార్డులు కంప్యూటరీకరణ చేసినప్పుడు కొన్ని భూములను రెడ్ మార్క్, డిస్ప్యూటెడ్ కేటగిరీలో పెట్టమని ఆదేశించడం తహసీల్దార్లకు వరంగా రాజకీయ నాయకులకు, భూ కబ్జాదారులకు అవకాశంగా మారింది. వారు కోరినట్టల్లా తహసీల్దారు కొన్ని భూములను రెడ్ కేటగిరీలో పెట్టారు. ఒక ప్రైవేటు భూమిని డిస్ప్యూటెడ్ కేటగిరీలో పెడతారు. ఇది వైసీపీ పాలనలో భూ కబ్జాలను పరాకాష్ఠకు చేర్చింది. గతంలోనే సుప్రీంకోర్టు సివిల్ తగాదాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని ఎన్నోసార్లు నొక్కి వక్కాణించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి. డి పట్టాలు 2 రకాలు. ఒకటి పేదవారికి 2 నుంచి 5 ఎకరాల వరకు వ్యవసాయం కోసం ఇచ్చే భూములు. రెండోది పేదవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు గరిష్టంగా మంజూరు చేసే 5 సెంట్లు. రాను రాను అది 3 సెంట్ల నుంచి చివరకు 1 సెంటు వరకు తీసుకుని వచ్చారు నేటి పాలకులు. వ్యవసాయం కోసం ఇచ్చిన డి పట్టా భూములను 20 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ పెద్దలు రెవెన్యూ అధికారులను లోబర్చుకొని 20 సంవత్సరాలు పూర్తి కాని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయించి వేలాది ఎకరాలు కొట్టేశారన్నది పెద్ద ఆరోపణ. ప్రస్తుతం అలాంటి భూములపై ఎన్డీఏ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. వ్యవసాయానికి ఇచ్చిన డి పట్టాల భూములు ఎలా ఉన్నా ఇళ్ల స్థలాలకు ఇచ్చిన 3 నుండి 2 సెంట్ల భూమిని చాలా మంది పేదలు తమ అవసరాలకు అమ్ముకున్నారు. వాటిని 80% పేదలే కొనుక్కున్నారు. కానీ అమ్మకాలు రిజిస్ట్రేషన్ కాక తెల్ల కాగితాలపైనే ఒప్పందాలుగా చేసుకున్నారు. అలాంటి వారు తమ పేరు మీద పట్టాలు మార్చుకోవడానికి నానా తంటాలు పడి రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇచ్చి మార్చుకుంటున్నారు. ఇళ్ల స్థలాల కోసం 2/3 సెంట్లు ఇచ్చిన భూములు 10 ఏళ్ల తర్వాత బేషరతుగా ప్రభుత్వమే 22A నుంచి తొలగించి అమ్ముకునేందుకు అనుమతించాలి. రోజు ఇన్ని వందల సభలు జరిగాయి, ఇన్ని వేల పిటిషన్లు వచ్చాయని సమాచార సేకరణకే పరిమితం కాకుండా వచ్చిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం కావాలి. ఇక్కడ పేర్కొన్న పరిష్కారానికి వీఆర్ఓల నుంచి కలెక్టర్ల దాకా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రతి రెవెన్యూ అధికారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ వద్దకు వచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తే 180% సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. అప్పుడు ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సుల అవసరమే లేదు. 1989-90లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్గా ఆనందరావు ఉన్నప్పుడు ఆయన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ విషయంలో ఆచరణాత్మక సూచనలు చేశారు. వాటిని దుమ్ము దులిపి ఈ రెవెన్యూ సదస్సుల్లో తహసీల్దార్లకు అందచేస్తే మేలు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి సమస్యల పరిష్కారం గురించి తహసీల్దార్లను అడగాలి. లేకుంటే రెవెన్యూ సదస్సులకు అర్థమే లేకుండా పోయే ప్రమాదం ఉంది.